రాజమండ్రి జిల్లాలో ఉండబడే బడా బడా స్కూల్ వారు ఆర్టీఏ ద్వారా వచ్చిన సీట్లను నిర్లక్ష్యం చేస్తూ మమ్మలను చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. ఇదే విషయాన్ని డిఈఓ గారి దృష్టికి వెళ్తే డిఈఓ గారు చెప్పినా కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజున డిఈఓ గారి మాట నిర్లక్ష్యం చేస్తున్న యాజమాన్యాలకి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. మరి 12C ప్రకారం ఆర్టీఈ 12C ప్రకారం పేద విద్యార్థులకి ఎవరికైతే సీట్లు ఆన్లైన్లో వచ్చినాయో వారందరికీ సీట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మేము ఫ్రీ సీట్ల ద్వారా వచ్చాం సార్, మాకు సీట్లు ఇప్పించండి అంటే 60,000 70,000 కట్టండి అప్పుడే ఇస్తామని అంటున్నారు. మరి ఇది ఎందుకు? మరి మేము ఆన్లైన్లో పెట్టుకోండి, మేము ఫ్రీ సీట్లు 25 ప్రకారం ఇస్తామని ఎందుకు ప్రభుత్వంతో కమిట్మెంట్ అయ్యారో మేము అడుగుతున్నాం. వారి కమిట్మెంట్ అయిన ద్వారానే మాకు ఆన్లైన్లో పెట్టుకుంటే ట్రిప్ స్కూల్ అనో, గౌతమి స్కూల్ అనో, బాస్పి స్కూల్ అనో రకరకాలైన పెద్ద పెద్ద బడా స్కూల్ అన్ని కూడా ఆన్లైన్లో రావడం వచ్చింది. కాబట్టి నా మీడియా మిత్రులకు తెలియజేస్తామంటే మీరు గవర్నమెంట్కి తెలియచేయండి మా యొక్క బాధలను. మాకు ఇచ్చే ఈ యొక్క ఫ్రీ సీట్లను 25% ప్రతి స్కూల్ కూడా అమలు చేయాలి. ఏ అయితే పెద్ద స్కూల్ ఉన్నాయో డిఈఓ గారు, కలెక్టర్ గారు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలని తల్లిదండ్రుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కొత్త గవర్నమెంట్లు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ వస్తుందో వారిని కూడా మేము అప్పీల్ చేస్తాం. నారా చంద్రబాబు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇప్పుడున్న మరి ఈ రోజున మరి వారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాబట్టి మా కంపెనీ తరఫున కూడా వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాత గవర్నమెంట్ లో డిఈఓ గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. అబ్బరం గారు, అయ్యా మేము కమిటీ ఫామ్ అయ్యాం, మాది ఇలా రిజిస్ట్రేషన్ అయింది, 2023లో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, మాకు ఒక్కసారి మాట్లాడితే అవకాశం అంటే మమ్మల్ని ఏ అనంగా చూస్తే మమ్మల్ని దగ్గరికి కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి డిఈఓ అబ్బరం గారు చేశారండి. మమ్మల్ని దగ్గరికి కూడా రానివ్వలేదు వారు. ఎందుకంటే పెద్ద బడా ఆ యొక్క స్కూల్ యాజమాన్యంతో వారు తొత్తులుగా ఉన్నారని నేను మొహమాటంగా మేము చెప్పడానికి నేను సిద్ధపడుతున్నాం. కూడా మాకు న్యాయం చేయాలి. విద్యార్థి చట్టం ప్రకారం మేమేమి ఎవరినో దేహి అని మేము అడుకోవట్లేదు. మాకు ఇచ్చే గవర్నమెంట్ ఏ చట్టం అయితే ఉందో ఆ చట్ట ప్రకారం పెద్ద పెద్ద స్కూల్ వారిని హృదయపూర్వకంగా మా సీట్లు మాకు ఇచ్చి మా పేద విద్యార్థులు చదివించాలని మేము మనవి చేసుకుంటున్నాం. మా యొక్క ఫెస్టివల్లో చాలా సమస్యలు వెలువడినాయండి. అయితే ఆ సమస్యల మీ ముందు మీడియా ముందు పెట్టడం జరుగుతుంది. అయితే మా యొక్క 12C ఆర్టీఏ రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం వచ్చిన పేద విద్యార్థులకి దక్కవలసిన సీట్లు కొన్ని స్కూల్ వారు నిరాకరిస్తున్నారండి. ట్రిప్ స్కూల్స్, ఫ్యూచర్ కిడ్స్, శ్రీ గౌతమి, లారల్ హై స్కూలు, ఇలాగా తదుపరి స్కూల్స్ అన్నీ కూడా చాలా తల్లిదండ్రుల పట్ల అవమానంగా మాట్లాడుతూ మేమేమో సీట్లు మీరు ఎవరితో చెప్పుకుంటే వారితో చెప్పుకోండి అన్న విధంగా మాట్లాడుతున్నారండి. మేము చాలా గౌరవంగా, అయ్యా మేము పేదవాళ్ళం, మా యొక్క సీట్లు అనేది మీ స్కూల్లో పెట్టుకోలేదండి, మాకు ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్ ద్వారా మేము స్కూల్ పెట్టుకోవడం జరిగింది, మాకు మీ స్కూల్లో రావడం జరిగింది, మేమేం చేస్తామయ్యా, మీరు స్కూల్కి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కాబట్టే కదా గవర్నమెంట్కి సీట్ రావడం జరిగిందని చాలా మర్యాదపూర్వకంగా వాళ్ళని చాలా ప్రేమతో అడగడం జరుగుతుంది. వాళ్ళు కటాకండిగా చాలా క్రూరంగా మేమేవ్వము, సమాధానం ఎందుకు చెప్పాలి, మరలా మళ్ళీ ప్రాధేయపడుతూ అయ్యా మేము కావాలని మీ స్కూల్స్ పెట్టుకోలేదండి, 10 స్కూల్స్ వచ్చినాయి, 1 కిలోమీటర్ పరిధిలో కొన్ని స్కూల్స్ వచ్చినాయి, 3 కిలోమీటర్ పరిధిలో కొన్ని స్కూల్స్ వచ్చినాయి, ఇవన్నీ పెట్టుకుంటేనే ఆన్లైన్ తీసుకుంది, అందులో మేము ఏ స్కూల్ కూడా మాకు ఈ స్కూల్ కావాలని పెట్టుకోలేదు, ఆన్లైన్ తీసుకొని అమరావతి వెళ్ళే లాటరీ ద్వారా మీ స్కూల్లో రావడం జరిగింది, మేము కావాలని పెట్టుకోలేదయ్యా అమ్మగారు అని మేము ప్రాధేయపడిన నిరాకండిగా మీరు ఏం చేసుకుంటారో, ఎవరి దగ్గర వెళ్తారో మీ ఇష్టం, మీకు చేతనైంది చేసుకోండి, మీరు స్కూల్లో జాయిన్ అయితే ₹1,00,000 60,000 70,000 కట్టాలి, అలాగైతేనే మేము ఈ యొక్క సీట్ అనేది ఇస్తాము, లేకపోతే ఇవ్వము అని కటాకండిగా చెప్తున్నారు. 60,000 70,000 కట్టుకొని ఇలాగుంటే ఈ స్కూల్లో ఎందుకు చదివిస్తాం? అసలు మేము ఒక 20,000 30,000 స్కూల్లోనే చదివించుకోగలం కదా. మేము చదువుకోలేదు కాబట్టే కదా మా గవర్నమెంట్ పేదరికాన్ని నిర్మూలించాలని ఈ యొక్క 12C ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ ఫ్రీ సీట్లు ఇవ్వడం జరిగింది అని మేము ప్రశ్నిస్తే, ప్రశ్న కూడా కాదు ప్రాధాయపడుతున్నాం.
ప్రాధాయపడిన నిరాకండిగా మేమివ్వము, మీరు ఏ అధికారితో చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్తే ఎంఈఓ గారి దగ్గరికి వెళ్ళాం, డిఈఓ గారి దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు అసలు పట్టించుకోకుండా వెళ్ళారా, చేశారా, నేను చేస్తాను ఫోను అని ఒకసారి, నేను చేశానమ్మా ఫోన్ అని ఇంకోసారి వాళ్ళకే రెమ్యునరేషన్ ఏ ఉంటాయి కదా, స్కూల్లో అదర్ యాక్టివిటీస్ ఏ ఉంటాయి కదా, మీరు కొంచెం చూడండి అన్నారు. అలా చూసి ఫలంగా అయితే మీరు ఆ ఉద్యోగాలు ఎందుకున్నారు అని మేము మీ యొక్క మీడియా ద్వారా ఎంఈఓ గారిని, డిఓ గారిని అడగడం జరుగుతుందండి. డిఏ గారు కూడా, దిలీప్ కుమార్ గారు, మీరు అధికారంగా ఎందుకు ఉన్నారు అసలని? మీరు అధికారులు, మీరు జనాలకు అధికారులా, కార్పొరేటర్ స్కూళ్ళకి అధికారులా? మీరు వాళ్ళకి న్యాయం చేస్తారా, మాకు న్యాయం చేస్తారా? మీరు గవర్నమెంట్ ఒక ఉద్యోగంలో ఉన్నారా, లేదా మీ ప్రైవేట్ ఇచ్చే ఉద్యోగాల్లో ఉన్నారా? మీ ప్రైవేట్ స్కూల్కి సపోర్ట్ చేస్తారా? మేము ఈ యొక్క మీడియా ద్వారా అడగడం జరుగుతుందండి. అయితే పీటీ యాక్ట్ ప్రకారం ఈ స్కూల్లో, ప్రైవేట్ స్కూళ్ళు వాళ్ళు పెట్టుకున్న విధానం, రిజిస్ట్రేషన్ చేసుకున్న విధానం, ఎంతమందికి సీట్లు వచ్చినాయో వాళ్ళ పేర్లతో సహా బయట ఒక ఫ్లెక్స్ చేసి బోర్డులు వాళ్ళ పేర్లతో సహా బయట ఉంచాలని మేము మీడియా ద్వారా తెలపడం జరుగుతుంది. మాకు న్యాయం చేయాలండి, మీరే న్యాయం చేయాలి. మేమందరం కూడా రోజు పనికి వెళ్తే కానీ గడవలేని పరిస్థితి మా అందరికీ కూడా. అందుకునే మీకు సభముఖంగా తెలియపరుస్తున్నాం, ఈ యొక్క మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. మీడియా మిత్రులందరూ కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం, అడుగుతున్నాం. గత గవర్నమెంట్ మాకు న్యాయం చేయలేదు, ఈ గవర్నమెంట్ వచ్చి మాకు పూర్తి న్యాయం చేయాలి. ముఖ్యమంత్రి గారు, అలాగే మా అర్బన్ లో ఉన్న ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు, రూరల్ లో ఉన్న బుచ్చే చౌదరి గారు, ఎంపీ గారు మాకు న్యాయం చేయాలని, ఈ యొక్క ఫెస్పాలో ఉన్న ఫ్రీ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అందరూ కూడా న్యాయం చేయాలని సభాముఖంగా అడగడం జరుగుతుందండి. మా అబ్బాయికి ఫస్ట్ లాటరీలోనే సీట్ వచ్చిందండి. లాస్ట్ ఇయర్ మా రెండో అబ్బాయికి వచ్చిందండి, ఫ్యూచర్ కిడ్స్ లో వచ్చిందండి. అబ్బాయికి బాగానే ఫస్ట్ ఇయర్ అంతా కూడా సక్సెస్ఫుల్ గా రన్ అయ్యాడండి. ఇప్పుడు సెకండ్ క్లాస్ కి వచ్చాడండి అబ్బాయి. ఇప్పుడు మా చిన్న అబ్బాయికి కూడా సీట్ వచ్చిందండి. కానీ ఫస్ట్ అబ్బాయికి ఇచ్చాం కదా, రెండో అబ్బాయికి ఇవ్వము సీటు అని అంటున్నారండి. అదేంటి సార్, మాకు ఎలిజిబిలిటీ ఉంటేనే కదా సార్ మేము అప్లై చేసుకున్నాం, అది గవర్నమెంట్ ద్వారానే వచ్చింది కదా, మాకున్న హక్కు ద్వారానే కదా సార్ మేము అడుగుతున్నామంటే, వాళ్ళు ఒక అబ్బాయిని చదివించుకోండి, రెండో అబ్బాయికి ఇవ్వము. మరి ఆర్టీఓ చట్టం ద్వారా అయితే మరి ఎంతమంది పిల్లలు ఉన్నా ఇవ్వాలండి. మరి మేము ఈ చట్ట ప్రకారంగా వెళ్ళాలనుకుంటున్నాం. మరి మా అబ్బాయికి సీట్ ఇప్పించవలసిందిగా కోరుచున్నాం.